హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరీం 8వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము అని చెప్పాడు. వారు తినడానికి ఆహారం లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చిన సామాగ్రి అయిపోయింది. ఇంకా వారు తినడానికి ఆహారం లేని సందర్భంలో వాళ్ళు దేవునికి మొరపెట్టగా దేవుడు ఆకాశం నుంచి మంచును కురిపించాడు. ఆ మంచు కురిపించిన తర్వాత అది విరిగిన తర్వాత అది తెల్లగా కొత్తిమీర గింజల వలె ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మోషే దగ్గరకు వచ్చి మేమేమి తినాలి, మాకు ఆహారం లేదంటే ఇది తినండి అన్నప్పుడు ఇదేమిటి అనుకున్నారట. ఇదే ఆహారము. దేవునిలోకి వచ్చిన తర్వాత మనకి పరలోకమన్నా ఈ జీవగ్రంథమే. సుమారు సంవత్సరానికి ఒక్కసారన్నా జీవగ్రంథం అంతా చదవడం మీకు మంచిది. ఇదేమిటి అని అనుకుంటారు లోకం, కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఇదే ఆహారం. ఇందులోనే మనం ఉన్నాం, ఇందులోనే బ్రతకాలి. ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, పద్ధతులు, కట్టడలు వీటిని అనుసరిస్తూ ముందుకి సాగవలసిన అవసరం ఉంది. బైబిల్ వేరు, మనం వేరు కాము. మన బ్రతుకులు బైబిల్లోంచే వచ్చాయి. బైబిల్లో ఉన్న పద్ధతులే మనం చేయాలి. వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని చెబుతున్న దేవుడే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ పూర్ణ హృదయముతో, బలముతో, శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అని చెప్పాడు కదా. కాబట్టి మన దేవుని ప్రేమించాలి. ఏవి చేయొద్దన్నారో అవి చేయకూడదు. ఇదేమిటి అంటది లోకం. ఇదేమిటి అంటే జీవ మార్గము, జీవించే మార్గము, నిత్యము దేవునితో కలిసి జీవించే మార్గము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.